గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 5వ నెల 11వ తారీఖు మే 11, 2025 ఆదివారం, స్వాతి నక్షత్రం, చతుర్దశి తిథి. ఈరోజు దీపారాధన. ఇవాళ సాధ్యం ఏకార్త్య సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. మీ ఇష్టం వచ్చినటువంటి దీపాన్ని వెలిగించమని శాస్త్రవచనం. నాకు నువ్వుల నూనెతో వెలిగించాలనుంది, లేదా ఇవాళ ఆదివారం నాకు ఆవ నూనెతో వెలిగించాలనుంది, లేదు ఆవు నేతి దీపము శ్రేష్టం, ఆవు నేతి దీపం వెలిగించాలనుంది. మీ ఇష్టం, మీ మనసుకి ఏది తోచితే అది వెలిగించమని ఉంది. తద్వారా మనశ్శాంతి లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, అసలు ఎంత ప్రయత్నించినా దొరకనటువంటిది, కేవలం భగవంతుడు మాత్రమే ప్రసాదించేటటువంటిది మనశ్శాంతి. మాత్రలు వేసుకుంటే రోగం తగ్గుతుంది, పని చేస్తే డబ్బు వస్తుంది, డబ్బు ఉంటే ఆహారం పుడుతుంది. ఒకదానికొకటి లింక్ బాగానే ఉంది. మనశ్శాంతి ఎలా వస్తుంది? భగవంతుడి అనుగ్రహం మాత్రమే. ఆఖరికి రోగాన్ని తగ్గించేటటువంటి మందులు ఉన్నాయి, కానీ మనశ్శాంతి ఎలా వస్తుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. అది భగవత్ అనుగ్రహం. కాబట్టి చాలా గొప్ప పరిహారము ఇవాళ ముహూర్తంలో మనకు భగవంతుడు ప్రసాదించాడు. స్వాతి నక్షత్రంలో చతుర్దశి రోజు ఇష్టదీపం వెలిగిస్తే మనశ్శాంతి. ఆ ఇంట్లో భార్య, భర్త, పిల్లలందరూ ప్రశాంతంగా ఉంటారు. అది అంత ఈజీ కాదు. తప్పకుండా ఈ పరిహారం మాత్రం చేయండి. సూర్యాస్తమయంలోపు దీపారాధన చేసుకోండి. మీ పూజా మందిరంలో మీ కులదైవం ఎవరైతే ఉంటారో ఆ కులదైవం ఎదురుగా దీపాన్ని వెలిగించండి. ఇక అదృష్టమైశ్వర్యం. ఈ అదృష్టమైశ్వర్యము లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తుంది. ప్రతిరోజు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలగడానికి మనము అదృష్టమైశ్వర్యంలో చెప్పే పరిహారం చేస్తున్నాం. ఇవాళ తప్పకుండా రావి ఆకులు తీసుకొని ఇంటికి తోరణంలాగా కట్టండి. ఎందుకంటే కొన్ని దుష్ట గ్రహ దోషాలు, దృష్టి దోషాలు, నరదృష్టి, బంధుదృష్టి, మిత్రదృష్టి దోషాలన్నీ కూడా ఇంటికి కట్టడం ద్వారా పోతాయి. అది కూడా ఆ రావి ఆకులని కట్టాలి. అది కట్టలేనటువంటి వాళ్ళు తమలపాకులను కట్టండి. తోరణంలాగా ఇంటికి కట్టండి. సూర్యాస్తమయంలోపు కట్టండి. భార్య కానీ భర్త కానీ కట్టొచ్చు, పిల్లల చేత కట్టించవచ్చు. తద్వారా దృష్టి సంబంధితమైన దోషాలు, ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశం జరుగుతుంది. ఇక ఇవాల్టి రోజున మంత్రం. ప్రతిరోజు కూడా ఇటువంటి పరిహారాలు సాధ్యమైనంత వరకు చేయండి. ఎందుకంటే నేను చెప్పే పరిహారాలు చిన్న రెమెడీ అయినా చాలా త్వరగా రిజల్ట్ ఇస్తాయి. ప్రశాంతత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మీరు చూసుకోండి, నేను చెప్పే పరిహారాలు ఒక 10 రోజులు నేను రాకపోతేనో చెప్పకపోతేనో అవి చేసుకోకపోతే ఏదో లోటుగా ఉంటుంది. నిజంగా నేను అనుకోవడం కాదు, మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. అలా ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడుతున్నాయనే అర్థం. మీరు ఈ పరిహారాలు చేయకపోతే ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతారేమో, ఇవే మిమ్మల్ని కాపాడుతున్నాయని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే అలా ఉంది అంటే భగవంతుడికి మీరు దగ్గర అవుతున్నారు. భగవంతుడికి సంబంధించిన రెమెడీస్ చేయకపోతే మీకు ఆ చెడు ప్రభావం మళ్ళీ వస్తుంది. చికాకులు వస్తున్నాయి, మనశ్శాంతి లేదు, ఏదో లోటుగా ఉంటుంది, మీరు చెప్పేవి చేసుకోకపోతే ఏమీ తోచదు. ఇవన్నీ ఒకరికొకరు మనం చెప్తే జరిగేవి కాదు కదా, నిజంగా మీరు అనుభవిస్తున్నారు కదా. అంటే భగవంతుడికి మీరు దగ్గర అవుతున్నారు. ఏదైనా ఒక రోజు నేను రాకపోతేనో చెప్పకపోతేనో మళ్ళీ చెడు అనేది మనకు ఎంటర్ అవ్వడం ద్వారా ఆ మనసు వికలమైపోతుంది. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే సాధ్యమైనంత వరకు నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఇవి చాలా నక్షత్రానికి సంబంధించి తిథి, ఈరోజు చతుర్దశి, అందులో ఆదివారం, స్వాతి నక్షత్రం, ఇవన్నీ చూసుకొని ముహూర్తాన్ని బట్టి నేను చెప్తాను. సరే, ఇవాళ మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. నా స్వామి మంత్రం ఇచ్చాను మీకు ఇవాళ. ఎందుకంటే ఈ రాహుగ్రహము కంట్రోల్లో ఉండదు. స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు. ఆ కంట్రోల్లో ఉండనటువంటి గ్రహం అనేక దుష్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు మీ పిల్లలు లేదా మీ భర్త ఎవరైనా చెడు వ్యసనాల్లో ఉన్నారు, చెప్పిన మాట వినరు, దేవుడు అంటే నమ్మకం లేదు, లేదా బాగా తాగుతుంటారు, లేదా ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు లేదా రకరకాల చెడు అలవాట్లకు గురయ్యారు, చాలా చెడిపోతున్నారు, వాళ్ళు ఆ మాయలో నుంచి బయటకు రావాలి అంటే నా దత్తాత్రేయుడి మంత్రమే శరణాగతి. అందుకే ఇవాళ ఈ రోజు ముహూర్తంలో ఈ మంత్రాన్ని ఇచ్చాను. నిజంగా దత్త మంత్రాన్ని, నేను ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని ఇవాళ 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే చెడు అలవాట్లు భర్తలో కానీ పిల్లల్లో కానీ ఉంటే తొలగిపోతాయి. ఖచ్చితంగా మారుతారు. కోపము, విసుగు, మొండితనము, ఎదురు చెప్పడం అన్నీ తగ్గుతాయి. ఈ మంత్రం చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.